Cancer Healer Center, a new beginning. పారా హుషార్ బంగారం ధర పెరిగింది కదా అని గోల్డ్ లోన్ తీసుకుంటున్నారా? ఒక్క నిమిషం ఆగండి. గోల్డ్ లోన్ తీసుకోవడం ఇకపై అంత ఈజీ కాదు. ఇలా బంగారం తాకట్టు పెట్టి అలా లోన్ తీసుకోవడం ఇకపై కుదరదు. ఆ బంగారం ఎవరిదో మీరు ఆధారాలు చూపించాలి. లోన్ ఎందుకో ఖచ్చితంగా కారణాలు చెప్పాలి. అంతేకాదు కస్టమర్ల ఫైనాన్షియల్ స్టేటస్, బ్యాక్గ్రౌండ్ అన్ని వెరిఫై చేసిన తర్వాత ఓకే అన్నాకే లోన్ మంజూరవుతుంది. అలా నిబంధనలు మరింత కఠినతరం చేస్తోంది ఆర్బీఐ. బంగారం అంటే కేవలం అలంకార ప్రియం మాత్రమే కాదు, ఆర్థికంగా ఆదుకునే భరోసా కూడా. సామాన్యుల నమ్మకం కూడా ఇదే. కష్టం వస్తే గోల్డ్ లోన్ తో గట్టెక్కవచ్చు అనుకునే వాళ్లకు గడ్డు కాలం రాబోతోంది. భద్రమని బ్యాంకుల్లో బంగారం తాకట్టు పెడితే బ్యాంకు సిబ్బంది చేతివాటంతో అసలుకే ఎసరు వస్తోంది. కస్టమర్లు తాకట్టు పెట్టిన బంగారాన్ని దారి మళ్లిస్తూ మోసాలకు పాల్పడిన బ్యాంకు సిబ్బంది వైనాలు ఇటీవలే సంచలనం రేపాయి. మరోవైపు గోల్డ్ లోన్స్ అడ్డగోలుగా పెరుగుతున్న క్రమంలో వీటన్నింటికి కళ్లెం వేసేందుకు నిబంధనలను మరింత కఠినతరం చేసే దిశగా ఆర్బీఐ చర్యలు చేపట్టబోతోంది. ఏ బ్యాంకుకు వెళ్లినా, ఏ ఫైనాన్షియల్ ఆఫీస్ కు వెళ్లినా గంటలో అరగంటలో గోల్డ్ లోన్ ఇవ్వబడును అని తాటికాయంత అక్షరాలతో ఆకర్షణీయమైన ప్రకటనలు కనిపిస్తాయి. లోన్ మంజూరు కావాలంటే అప్రైజర్లే కింగ్ మేకర్లు. బంగారాన్ని పరీక్షించి తూకం వేసి ఎంత రుణం ఇవ్వాలో నిర్ణయిస్తారు. అక్కడే మోసాలకు తెరలేస్తోంది. పైగా కొద్ది లోన్ మంజూరు చేయడం, కొన్నిసార్లు గిల్టు నగలను తాకట్టు పెట్టి బ్యాంకులను బురిడీ కొట్టించడం వంటి మోసాలు కోకొల్లలుగా జరుగుతున్నాయి కూడా. ఇట్లాంటి వాటిని కట్టడి చేసేందుకు ఆర్బీఐ కొరడా ఝుల్పించబోతోంది. లోన్ తీసుకునేది ఎవరు, తాకట్టు పెట్టే బంగారం వారిదేనా అని ఆరా తీయడం సహా అందుకు సంబంధించిన ఆధారాలను విధిగా సమర్పించాలి అనే నిబంధన తీసుకురాబోతుంది ఆర్బీఐ. గోల్డ్ లోన్ జారీ చేయాలంటే తాకట్టు బంగారం తమదే అని వినియోగదారులు కంపల్సరీగా ఆధారాలు ఇవ్వాలి. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ సహా కస్టమర్ల బ్యాక్గ్రౌండ్ ను వెరిఫై చేసుకున్నాకే రుణాలను ఇవ్వాలని బ్యాంకులకు ఆర్బీఐ ఆదేశాలు జారీ చేయబోతుందని తెలుస్తోంది. ఇక నుంచి ఇలా బంగారం తాకట్టు పెట్టగానే అలా రుణం జారీ చేయడం ఉండదు. గోల్డ్ లోన్ తీసుకునే వారికి 20,000కు మించి నగదు చేతికి ఇవ్వవద్దని, 20,000కు మించి బ్యాంక్ అకౌంట్ ద్వారానే ట్రాన్సాక్షన్ జరగాలని ఇప్పటికే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ ఎన్బీఎఫ్సీలను ఆదేశించింది ఆర్బీఐ. గోల్డ్ లోన్ మంజూరు చేసే క్రమంలో బంగారం విలువ నిర్ధారణతో పాటు ప్రాసెసింగ్ రుసుములు, వడ్డీ విషయంలో వేరువేరు పద్ధతులను ఆర్థిక సంస్థలు అనుసరిస్తున్నట్టు ఆర్బీఐ దృష్టికొచ్చింది. ఒక పాన్ కార్డ్ పై ఒకే ఏడాది అనేక కస్టమర్లు గోల్డ్ లోన్ చేయడం, డిపాజిటర్లకు సమాచారం ఇవ్వకుండానే వారు తాకట్టు పెట్టిన బంగారాన్ని వేలం వేయడం వంటి అంశాలను ఆర్బీఐ తీవ్రంగా పరిగణించింది. వీటన్నింటిపై 7 మెన్ కమిటీని ఏర్పాటు చేసింది. 16 నెలల పాటు సదరు కమిటీ గోల్డ్ రుణాల్లో జరుగుతున్న అవకతవకలపై క్షుణ్ణంగా పరిశీలించింది. కమిటీ నివేదిక ఆధారంగా గోల్డ్ లోన్స్ పై స్పష్టమైన గైడ్లైన్స్ ఇవ్వాలని నిర్ణయించింది ఆర్బీఐ. Cancer Healer Center, a new beginning.